ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఏంటంటే ఒక స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే బాసుంది అనమాట. ఇది సిరిసిల్ల సైడ్ అయితే చాలా చేస్తారు తెలంగాణలో. సిరిసిల్ల అండ్ కర్ణాటకలో చాలా ఫేమస్ డెజర్ట్ అనమాట బాసుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ప్యూర్ బఫెల్లో మిల్క్ అనేది తీసేసుకున్నాను అనమాట. ప్యూర్ బఫెల్లో మిల్క్ తీసేసుకొని దీంట్లో నేను హాఫే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు స్వీట్ అనేది పోరు అనమాట. సో అందుకే నేను ఓన్లీ దీంట్లో హాఫ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. దీనికి తగ్గ క్వాంటిటీ మెజర్మెంట్ అనేది నేను చెప్తాను మీకు, వచ్చేసేయండి. ప్యాకెట్కి 50 గ్రామ్స్ పాలపొడి అయితే నేను హాఫ్ ప్యాకెట్ కాబట్టి నేను ఒక 25 గ్రామ్స్ పాలపొడి అనేది దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇలా ఇప్పుడు మొత్తము లంప్స్ అనేది లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని పాలు పొడి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న టైంలో మాత్రం అస్సలు ఇక్కడ నుంచి మనం కదలొద్దు, ఎందుకంటే ఇది అడిగంటుందంటే కప్పు అవుతుందంట, మాడు స్మెల్ వస్తుంది అనమాట. ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఇట్లా బాయిలింగ్ స్టార్ట్ అయినాక. అండ్ ఇంకొకటి ఏంటంటే మందపాటి బౌల్లో మాత్రమే చేసుకోండి. దీని టేస్ట్ అనేది పోతుంది అనమాట కింద అడగడితే. సో కంటిన్యూగా దీన్ని ఇట్లా కలుపుతానే ఉండాలి. ఇది టైం టేకెన్ ప్రాసెస్, కానీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చిన్నదే బట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మీ అందరికి ఇంకొక డౌట్ రావచ్చు, అక్క స్వీట్ అంటున్నారు దీంట్లో షుగర్ అసలు యాడ్ చేయట్లేదు, షుగర్ కానీ బెల్లం కానీ ఏది అంటే దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పాలపొడి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్వీట్నెస్గా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లో. సో అందుకే నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదు దీంట్లో. బాగుంది కూడా ఇట్లా బౌల్ అవుతున్న టైంలోనే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కింద మాత్రం వస్తా అడగంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం బాగుంది అని దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ లేదా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఇలాచీ లేదు, సో నేను వెనిలా ఎసెన్స్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మన ఎమ్మి బాసుంది అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని డ్రై గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకొని గార్నిష్ అనేది చేసేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది. క్విక్ అంటే ఇష్టంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఉడకడమే మాత్రమే ఆలస్యం. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.